వారికి కరెంట్ ఎలా ఉంటుందో తెలియదు. సూది మందు కావాలంటే చుక్కల కొండలు దిగాల్సిందే. అది కూడా కొండల మధ్య అడవుల్లో నడవటమే కాదు, బాధితులను డోలి కట్టి మోసుకు వెళ్లాల్సిందే. కేవలం ఎన్నికల సమయంలోనే వారి దగ్గరకు వచ్చే నేతలు తర్వాత మళ్ళీ కనిపించరు. ఇక ప్రభుత్వ పథకాలంటారా, ఆకాశంలో చుక్కలాగా కనిపిస్తాయే కానీ దగ్గరకు రావు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ఏజెన్సీలోని గిరిజన గ్రామాల దుస్థితిపై మెగా9 టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ఏజెన్సీలోని గిరిజన కుగ్రామాలు. రాజవొమ్మంగి నుండి అటవీ దారిలో దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో కష్టపడి వెళ్తే దొడ్డి గ్రామం వస్తుంది. ఇక్కడ నుండి కొండలెక్కుతూ ఓ 5 కిలోమీటర్ల పైన ఉంటారు కోదు తెగ గిరిజనులు. ఓ 20 కుటుంబాలకు చెందిన కోదు గిరిజనులకు తెలుగు రాదు. వారిది కోదు భాష. ఒకరిద్దరికి మాత్రమే తెలుగు కొంచెం వస్తుంది. ప్రకృతినే నమ్ముకున్న ఈ అమాయక గిరిజనులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. అది కూడా వర్షాధార సాగుబడే. ముఖ్యంగా రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు పండిస్తారు. పోనీ వాటినైనా లాభాలకు అమ్ముకుంటారా అంటే అదీ లేదు. దళారులు 100-50కి కొనేస్తారు. అంతకు మించి లాభం రానివ్వరు. వీళ్ళని బయట వాళ్లకు అమ్మే అవకాశం అస్సలు ఇవ్వరు. లోదొడ్డు పంచాయతీ కిందండిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ కోదు భాషనైతే ఇలా మాట్లాడుతున్నారు. ఈ తెగ అంతా కోదు తెగ అని చెప్తున్నారు. తాత ముత్తాతల నుంచి ఈ కొండ మీద తాము నివాసం ఉంటున్నామని చెప్తున్నారు. వీరు ప్రధానంగా ఏం వ్యవసాయం చేస్తారు, ఏమి ఆహారం తీసుకుంటారు అనేది మాట్లాడదాం. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కొండ మీద ఉంటున్నారు? మేము ఇక్కడ లాస్ట్లో మధ్యలో వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నాను సార్. 10 సంవత్సరాలు అవుతుంటే మరి ఇక్కడ మేము ఏది సాగు చేస్తామైతే వెర్రిగింజ, కొండపు కోళ్ళు మీద నీరు లేని వెర్రిగింజ మేము సాగు చేస్తాం. సోడగింజ సాగు సోడ పంట సాగు చేస్తాం. జాఫ్రా అంటున్నారు. ఈ జాఫ్రా ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది దీనికి. ఇది ఇక్కడ చాలా మొక్కలు కనిపిస్తున్నాయి. ఈ మొక్కలు దిగుబడి ఎప్పుడు వస్తుంది? వీటిని ఎలా అమ్ముతారు మీరు? ఈ జాఫ్రా దిగుబడి జనవరి నుండి దిగుబడి వస్తాయి. మేము ఎక్కడ తీసుకువెళ్ళి మేము అమ్ముకోలేము. మా ఊర్లో వచ్చి దళారులు వచ్చి మేము తీసుకుంటారు. అది ఆ రేటును బట్టి ఒకే రేటు చెయ్యారండి సార్. ఏ ఒక సంవత్సరము 120 రూపాయలు, 90 రూపాయలు, 80 రూపాయలు చొప్పున మీరు తీసుకుంటారు సార్. ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కొండ మీద జీవనం సాగిస్తున్నారని చెప్తున్నారు. అయితే మీకు కనీస అవసరాలు కూడా లేవు. ఇక్కడ కరెంట్ లేదు, తాగునీరు లేదు. మీరు ఓట్లేయమని కొంతమంది ప్రజాప్రతినిధి అయితే ఎన్నికల సమయంలో మీ దగ్గరికి వస్తారని చెప్తున్నారు. వాళ్ళకి మీరేం డిమాండ్ చేయరా? అసలు డిమాండ్ చేస్తామైతే ఏ డిమాండ్ చేసినా మా లోదొడ్డి పంచాయతీ పెద్ద మనుషులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు దగ్గర వరకు వెళ్ళావు. ఏ పంచాయతీ సర్పంచులు, మెంబర్లు చేత మరి ఈ పంచాయతీ పెద్ద మనుషుల చేత డిమాండ్ ఉంటుంది. ఏ డిమాండ్ చేద్దామన్నా మాకు ఏమంటారు అయితే కోదు అంటారు. కోదు అన్న భాష అంటారు. మరి భాషలకి వారికి బయట తేయకూడదు. బయటకి ప్రతి విధంగా వారి తెలివిగా వారికి చూపించకూడదు. వారు భాషలు లోతుగా మా కిందికి అడుగుకే ఉండాలి కానీ పైన ఉండకూడదు అని ఏ రాబడి అయినా ఏ నిధినైనా అడుగుకు పెడుతుంటారు సార్. మీరు ఇంత కష్టపడి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇంత పైన కొండపైన సుమారు గ్రామానికి 4 కిలోమీటర్ల కొండ, చాలా కష్టమైంది. మేము ఇప్పుడు ఎక్కుతూ వచ్చాం. ఈ 4 కిలోమీటర్ల కొండపైన మీరు జీవనం సాగిస్తున్నారు, ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. మీరు గిట్టుబాటు ధర లేకుండా దళారులకు అమ్ముకోవడానికి కారణం ఏంటి? అసలు ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చి మీరు పండించిన పంటలకి సరైన ధర ఇస్తాము, గిట్టుబాటు ధర ఇస్తామని ఏమైనా చెప్పడం జరిగిందా? అసలు నాయకులైనా మరి మాకు ఎవరు వచ్చి అడిగేది కాదు. దళారులే వచ్చి చెప్తారు కానీ తప్ప ఎవరు మాకు వచ్చి ఇది ఇలాగా తీసుకుంటాము, ఇలాగా మేము పెట్టుబడులు పెడతామనే సమస్య ఎవరు చెప్పేది కాదు. దళారులకే ఇస్తుంటాము. మరి దళారులు ఎలాగా అటు మోసి వారు మార్చుకుంటున్నారో మరి ఏడు చేస్తున్నారో మాకు తెలియదు. ఇప్పుడు జీడి మామిడి కానీ, మామిడి కానీ, ఈ జాఫ్రా కానీ ఎక్కడి నుంచి తెస్తారు ఈ మొక్కలు మీరు? ఈ జాఫ్రా కానీ, జీడి మామిడి కానీ ఇది ఎక్కడి నుంచి తెస్తామైతే మరి
అలాగే ఈ పల్లెలో ఉంది కదా ముందు దిగిన పల్లెలు, ఆ పల్లెల నుండి ఆ గింజలు తెచ్చి నారు వేసి ఆ నారు మేము ఇంకా నాటించుకుంటున్నాం. ఇక తాగునీరు అంటారా, అది అస్సలుండదు. కేవలం ఓ బావి నీరు మాత్రమే తాగాల్సిన పరిస్థితి. దీంతో రోగాల బారిన పడుతున్నారు. రాజవొమ్మంగి మండలం నుంచి లోదడ్డు ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి సుమారు ఈ కొండ ఎక్కడానికి 4 కిలోమీటర్లు, అంటే సుమారు 3 గంటల సమయం పట్టింది. ఈ 3 గంటల్లో ఈ గ్రామానికి అయితే వచ్చాం మనం. ఈ గ్రామంలో సుమారు 30 కుటుంబాల ప్రజలైతే జీవిస్తున్నారు. వీళ్ళు వాటర్ ఎలా స్టోర్ చేసుకున్నారో చూద్దాం. ఇక్కడ కొండ చలం నుంచి వచ్చే వాటర్ని ఈ చుట్టూ ఒక తోరలతో ఒక నీళ్ళ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి పైప్ కనెక్షన్ ఇచ్చి వారి గ్రామానికి తాగునీరు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా వారు సొంతంగా ఇంటికి 2,000 రూపాయలు చందాలు వేసుకుని తమకు తాముగా ఈ పైప్ లైన్ వేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఏ అధికారులు తమకు మంచినీళ్ళు ఉన్నాయా, తాగుతున్నారా, తింటున్నారా అని అడిగిన పాపాను పోలేదని తమ తాగునీటి అవసరాలు తీర్చుకోవడానికి సొంతంగా వారే ఇక్కడ ఒక స్టోరేజ్ పాయింట్ని, చిన్న స్టోరేజ్ పాయింట్ని ఏర్పాటు చేసుకుని కొండ చలం నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకుని ఈ చుట్టూ ఒక నుయ్యిలా ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి పైప్ కనెక్షన్ వారి గ్రామానికి అయితే ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. ఇది ఈ నీటి కనెక్షన్ అంటే ఇక్కడ ఈ స్టోరేజ్ పాయింట్ని మీరు ఎన్నాళ్ళ క్రితం ఏర్పాటు చేసుకున్నారు? ఇది ఎవరైనా ఏర్పాటు చేయమని మీరు సలహా ఇచ్చారా, మీరే సొంతంగా ఏర్పాటు చేసుకున్నారా? ఎవరు అలా ఏర్పాటు చేయమని చెప్పలేదు సార్, మేమే చేసుకున్నాం ఆలోచించి. ఇది సుమారుగా చేసి 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఎవరు పట్టించుకునే నాదుడు లేక మేమే ఆలోచించి ఇదంతా చేసుకున్నాం సార్. పైప్ కలెక్షన్ ఇచ్చి ఇంటికి ఎంత వేసుకున్నారు? ఇంటికి 2,000 చొప్పున వేసుకున్నాం సార్. అంటే గర్భిణీ స్త్రీలు, చాలా జ్వరం వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కష్టాలు చూడలేక మేమే కలెక్షన్ చేసుకొని వేసుకున్నాం సార్. ఇక ఏదైనా రోగం వస్తే మాత్రం వీరికి నరకమే. బాధితులను డోలులో మోసుకుంటూ వెళ్లాల్సిందే. రోడ్డు అస్సలు లేదు, అంతా కొండదారే గతి. కరెంట్ ఉందా మీకు? లేదు సార్, కరెంట్ లేదు, రోడ్డు లేదు, అలా చీకటితోనే ఉన్నాము. మంచినీళ్ళు ఎక్కడి నుంచి తాగుతారు మీరు? ఊట నీళ్ళు సార్, ఊట నీళ్ళ నుంచి అలా కుళాయిలు పెట్టుకున్నాము, ఆ కుళాయిలు వాడుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? లోదొడ్డి సచివాలయంకి. మీరు పైన ఉంటారు కదా, ఎవరు మిమ్మల్ని అసలు ఎప్పుడైనా ఓట్ల కోసం ఎవరైనా మీ దగ్గరికి వస్తారా? వస్తారు సార్, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు రారు సార్ పట్టింపుకి వచ్చి. మీకు ఆరోగ్యం బాగోపోతే ఎక్కడికి వెళ్తారు? లోదొడ్డుకి వచ్చి జడ్డంగా వెళ్తాం సార్. ఇట్లా వర్షాకాలం కదా, ఇప్పుడు జ్వరాలు అయ్యి ఉంటాయి మీకు. ఈ టైంలో మీ దగ్గరికి ఎవరు రారా? ఆశా వర్కర్లు ఎవరు రారు సార్, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అలా వస్తారు అంతే. ఇక విద్యుత్ అంటే వీరికి అస్సలు తెలీదు. ఎప్పుడో ఓసారి ఓ బుగ్గ పెట్టి వెళ్లారంట. అది పాడవడంతో ఇప్పటిదాకా అతీగతి లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కింద నుంచి, కొండ మీద నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ దిగుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కొండ మీద? 30-40 అవుతుంది. మీరు తాగడానికి నీళ్లు ఉన్నాయా పైన? ఉన్నాయి కానీ తక్కువ. ఎక్కడి నుంచి తాగుతారు నీళ్లు? ఇక్కడ నుంచి వాటర్ నుంచి వస్తుంది. కరెంట్ లేదు. మరి అలాగే ఇబ్బంది కదా. చీకట్లో ఇబ్బంది. ఇంకా సోలార్ చెక్కలు ఇచ్చేరు, అవి కూడా ఇంకా మళ్ళీ బ్యాటరీ డిమ్మలు ఇచ్చారు. బ్యాటరీ డిమ్మలు కూడా మళ్ళీ మోసారు. ఓన్లీ చెక్కలు ఉన్నాయి. ఒంట్లో బాగోపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే హాస్పిటల్కి వెళ్ళాలి. అంత దూరం? ఈ జడ్డైంలో ఎవరైనా ఎమర్జెన్సీ అయితే అప్పుడు ఇక్కడ అంబులెన్స్ వస్తుంది ఈ రోడ్లో, అప్పుడు అలాగ మోస్తాం సార్. వీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకెట్ వేగంతో ఆధునిక ప్రపంచంలో దూసిపోతున్న ఈ సమాజానికి దూరంగా ఎటువంటి నాగరికతకు నోచుకోకుండా ఇంకా కనీస అవసరాలు కానీ కరెంట్ అంటే ఏంటో తెలియని కొండ ప్రాంతంలో ఉంటున్న కొంతమంది గిరిజనులు కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం రాజవొమ్మంగి మండలం లోతట్టు పంచాయతీ కిందండి గ్రామానికి అయితే వెళ్తున్నాం. ఈ కొండ ప్రాంతం నుంచి సుమారు 2 కిలోమీటర్లు మనం కొండ ఎక్కితే ఆ గ్రామాన్ని అయితే చేరుకోవచ్చు. ఇంకా ఆ గ్రామంలో కనీస వస్తువులు అంటే కరెంట్ కానీ నీరు తాగునీరు కానీ ఇటువంటి సౌకర్యాలు ఏమీ లేకుండా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా నాగరికతకు అయితే దూరంగానే వారు జీవిస్తున్నారు. ఈ జీవన విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జీవన విధానంపై మెగానైన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మేము ఎజెడ్ అయిపోతున్నాం సార్. నాటు మందులు నాటు చెక్కలు మందులు ఉంటాయి కదా సార్, అయింతోనే ఎజెట్ అవుతుంది. మరి మెడికల్ టీం ఎవరు, ఆశా వర్కర్స్ కానీ అటువంటి వాళ్ళు ఎవరు మీ దగ్గరికి రారా? 3 నెలలకు ఒకసారి వస్తారు సార్. ఈ 3 నెలల తర్వాత ఎవరు రారు సార్. ఇంకా
మళ్ళీ ఇంకో 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తారు సార్. వర్షాలు పడినప్పుడు మీకు జ్వరాలు అవి వస్తుంటాయి కదా, అప్పుడు కూడా ఎవరు రారా? అప్పుడు ఎవరు రారు సార్, ఎప్పుడో వస్తారు. ఇంకా ఎక్కువ సీరియస్ అయిందని చెప్తేనే ఫోన్ చేస్తేనే వస్తారు సార్. ఇంత మంది అయితే రాలేదు సార్, అంత ఇబ్బందిగా ఉంది. ఓట్లు ఎక్కడికి వెళ్ళి వేస్తారు మీరు? ఓట్లు లోతుడికి రావాలి సార్. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు మీ దగ్గరికి రారా? ఎవరు రారు సార్, చాలా ఇబ్బంది పెడేస్తున్నారు సార్. ఈ రోడ్డు శాంక్షన్ అయిందన్నారు సార్, ఈ రోడ్డు మళ్ళీ ఆపారు సార్. ఇంత ఇబ్బందిగా ఉంది, నడిచి రావాలంటే ఎంత కష్టంగా ఉంటుంది సార్. బలువు మోత ఎత్తుకు వెళ్ళాలని 50 కేజీ పట్టుకెళ్ళాలన్నా బలం అంతా కొండ మీద భుజం మీద పట్టుకెళ్ళాలి, భుజాలంతా కందిపోతున్నాయి సార్. ఏం చేయాలి సార్? అందరూ కొండపైన ఉన్న వాళ్ళకి రోడ్డు ఉన్నాయి, మాకేమో రోడ్డు లేదు, ఏది లేదు. ఇప్పటి వరకు ఉన్నాం. కొండ మీద ఎంతమంది ఉంటారు మీరు? ఈ 190 మంది సార్. ఎన్ని కుటుంబాలు? ఈ 36 కుటుంబాలు సార్. అలాంటి వాళ్ళకి పట్టింపు చేసుకోకపోతే ఇంకెందుకు సార్? మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగారా మరి మాకు ఇవి కావాలని? అడిగాం సార్, డిఏ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాము సార్. అడిగినా వస్తుంది 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 అన్నారు, రాలేదు సార్. వాటర్ కూడా లేదు అందులో. మంగ రోడ్డు హీయనేసించి ఎచ్చగా ఆశపడినాం, సాయం హీయనేసించి పాలకాలనే కోరుకొడినాం. మాకు ఈ పాలకాలనే ఎంతో ఆశపడి ఉన్నాం మేము. సాయం చేస్తాడని రోడ్డు నీరు సాయం చేస్తాడని పాలకాలం గారికి కోరుకుంటున్నాం మేము. ఈ గిరిజన సంస్థలు అన్నీ తీరుస్తాడని మేము కోరుకుంటున్నాం. పాలకాలం గారు తీరుస్తాడని మేము ఆలోచిస్తున్నాం. ఎంతో సాయం చేస్తాడని ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? లోదొడ్డికి. ఎందుకు? తంబనొక్కడం. తంబ వేసుకోవడానికా? ఇప్పుడు పైన మీకు ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం వస్తారు కదా, ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని పట్టించుకుంటారా? లేదు, ఎవరు రారు. ఎవరు రారు. మీకు కరెంట్ ఉందా మీ ఏరియాలో? లేదు, కరెంట్ లేదు. మరి చీకట్లో ఎలాగా? అలాగే ఉంటాం, లైట్ వెళ్తుంది. మీకు ఒంట్లో బాగపోతే ఎంత దూరం వెళ్తారు? జిడ్డంగి. ఎక్కడ ఉంటావు? కిండాలో ఉంటామండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? లోదొడ్డి వెళ్తున్నామండి. ఎందుకు? మేమండి సచివాలయం దగ్గర రేషన్ కార్డులు వేయించేసుకోవడానికి వెళ్తున్నాం. మీకు పైన స్కూల్ ఏదైనా ఉందా పిల్లలకి? పైన హై స్కూల్ లేదండి. ఎంత దూరం వెళ్ళాలి? 5 కిలోమీటర్లు వెళ్ళాలండి. వైద్యం చేయించుకోవాలంటే? వైద్యం చేసుకోవాలంటే జడ్డంగండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని చూస్తారా? వచ్చి మమ్మల్ని చూడరండి, లోదొడ్డి ఇక్కడ వస్తేనే చూస్తారండి. ఎవరైనా ఓట్ల కోసం వస్తారా మీ దగ్గరికి? ఓట్ల కోసం వస్తారండి పంచాయతీ వాళ్ళు, ఎవరు పట్టింపు లేదండి. ఎమ్మెల్యేలు ఎవరైనా ఇప్పుడు పెద్ద పార్టీ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారా? ఎవరు రాలేదండి. అప్పుడు కూడా ఎవరు రాలేదు. అప్పుడు ఓట్లు ఉన్నాయా? ఓట్లు ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళి వేయాలి ఓట్లు మీరు? లోదొడ్డి వేయాలండి ఓట్లు. ముగ్గురు మీ పిల్లలేనా? ముగ్గురు మా పిల్లలండి. ఏమైంది ఇతనికి? చేతికి దెబ్బ తగిలిందండి, కొద్దిగా కట్ అయిందండి వేలు. దీని గురించి వెళ్తున్నామండి. చదువుతున్నాడా? చదువుతున్నాడండి లోదొడ్లో. మొన్న ఇప్పుడు డబ్బులు పడ్డాయి కదా? అవునండి. అది ఏమైనా పడ్డాయా మీకు? డబ్బులు పడ్డాయండి, ఇద్దరికి పడ్డాయండి. 2 పిల్లలు చదువుతున్నారు, 2 పిల్లలు కూడా పడ్డాయండి. ఎంత పడ్డది? 26,000 అండి. 2 సంవత్సరాలు 50 అవుతున్నాం కదా, 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతున్నాం. 50 సంవత్సరాలు. ఇప్పుడు కరెంట్ లేదు మీకు? మాకు కరెంటు లేదు. ఓట్ల కోసం ఎవరైనా వస్తారా? ఎవరు వస్తారు కానీ వేసినప్పుడే వస్తారు, ఇంకా రారు, మళ్ళీ ఇంకా తిరిగి రారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రారు. మీరు ఎలాగా మీరు వ్యవసాయం ఏ వ్యవసాయం చేస్తారు? ఏం చేస్తాం, కొర సేని ఇంకా జొన్న సేని బుడుమాలంతా వేసుకుంటాం. అదే పొత్తులు అదే. ఎక్కడ తీసుకెళ్ళాం? ఇక్కడ సరుగుల్లో తీసుకొని పోతాం. ఒకప్పుడు ఇక్కడ కూడా ఈ లోడ్ కూడా తీసుకుని వస్తాం. ఇంకా ఇలాగే ఇంకా ఇలా బుడ్లు కూడా చూడు ఇలాంటి వారు నడుస్తున్నాం. ఇక్కడ రోడ్డు లేక ఇలాగ ఇక్కడ రోడ్డు ఇస్తామన్నారు, ఈ సంవత్సరం ఇవ్వడం లేదు. ఇక్కడ గోబరకాలు అన్ని మన కొట్టేశారు. కొట్టిన తర్వాత ఇంకా వద్దు ఇవ్వమన్నారు. ఇంకా అలాగా ముసలి వారు ఇంకా వయసు వారు ఇలాంటి బుడ్డులు చూడు ఎలాగ నడక వస్తున్నాం మేము. కరెంట్ లేకపోతే ఇప్పుడు ఈ అడవిలో ఏమైనా వచ్చే ప్రమాదం ఉంటుంది కదా, ఇసుక కీటకాలు అయ్యి, మరి అది ఏం ఇబ్బంది కాదా మీకు? ఇబ్బంది కానీ ఏం చేస్తాం, మనకి ఇబ్బంది కానీ మాకు రోడ్డు ఇవ్వకుండా ఉన్నారు, ఏం చేస్తాం. ఎన్నో పెట్టుకుంటున్నాం. పాడర్ నోసి కూడా వెళ్ళి ఇంకా పిటిషన్లు ఇచ్చేస్తాం. అక్కడ కూడా ఇంకా ఇవ్వపోయినారు. ఇక్కడ వచ్చి ఇక్కడ జడ్డానికి వెళ్ళి ఇంకా అక్కడ కూడా వేసుకున్నాం. ఇంకా అక్కడ కూడా వస్తుంది రోడ్డు అన్నారు. ఈ సంవత్సరం వస్తుంది అని ఎన్నోసార్లు ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేలు కూడా ఇంకా ఈ అందరు వచ్చి ఇక్కడ వచ్చి గోబరకాయలు కొట్టేసి పోయారు. ఎన్ని సంవత్సరాలు అయింది? లేదు, సంవత్సరం వాళ్ళు ఈ సంవత్సరమే చేసేద్దామన్నారు ఇది రోడ్డు అని. 50 సంవత్సరాల నుంచి చెప్తున్నారు రోడ్లు వేస్తామని, కానీ ఎవరు వేయట్లేదు అంటున్నారు. లేదు, 50 సంవత్సరాలు అవుతుంది. 2050 సంవత్సరాలు అవుతున్నది ఇక్కడ దిగుబడి చేసి. ఇప్పుడు దాకా కరెంటు లేదు, రోడ్డు లేదు, ఏమీ లేదు. మనకి నీళ్ళు అలాగే ఇంకా ఊట నీళ్ళు తాకొని ఉంటున్నాము. ఇంకా ఇక్కడ అన్నీ కొనేసి అక్కడ
వేసేసి ఊటలోని వేసేసి ఇంటికి మోసేసి అలాగ తింటున్నాం, ఇంకా అలాగ ఉన్నాం, బతుకుతున్నాం. రోడ్డు, కరెంటు, తాగునీరు 3 సంవత్సరాలు మాకు కావాలి సార్. అంటే శంకుస్థాపన కూడా చేసేసి వదిలేశారు. ఇప్పుడు దాకా ప్రారంభ చేయలేదు. లోదోడు నుంచి కిందకి 4 కిలోమీటర్ దూరం ఉన్నది. అందుకని కష్ట సుఖాలు ఉన్న వాళ్ళకి ఎత్తుకున్న డోలి మూత మోసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. మాకు రోడ్డు, కరెంటు మాకు మూకులే ముందుకు ఇస్తే మాకు బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం సార్. ఎవరిని కోరుతున్నారు మీరు? అయితే పోవాలి కళ్యాణం. నేతలు ఎందరూ మారినా తమ తలరాతలు మారట్లేదని ఇక్కడున్న గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోదడ్డు పంచాయతీ కిండంగి గ్రామంలో దశాబ్దాల తరబడి విద్యుత్ వెలుగులకు దూరంగా బతుకుతున్నాం. కనీసం రోడ్లు, తాగునీరు అంటే ఏమో తెలియని పరిస్థితిలో తాము జీవనం సాగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు తమను ఓట్లు వేసే యంత్రాలుగా తప్ప మనుషులుగా గుర్తించట్లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి మార్గం కల్పించి విద్యుత్ వెలుగులు ప్రసరింపజేసేలా చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు. మెగానే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొర్బాబుతో ఉదయ్, రాజవొమ్మంగి. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చే నేతలు తర్వాత అస్సలు కనిపించరు. ఎన్నికలు మాత్రమే. అందుకే తమ కష్టాలు తీర్చమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని వేడుకుంటున్నారు కోదు గిరిజనులు. నాగరికతకు దూరంగా వీళ్ళు జీవిస్తున్నారు. కనీసం తాగునీరు కానీ, కరెంటు కానీ వీళ్ళు అసలు తెలియని పరిస్థితిలో ఉన్నారు. వీరితో మాట్లాడదాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కొండపై జీవిస్తున్నారు? అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి? అసలు ఎవరైనా ఈ కొండపైకి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారా? అసలు వైద్య సేవలు అంటే ఈ నర్సులు ఎవరైనా, అంటే మీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎవరైనా వైద్య సిబ్బంది ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తారా? మీకు మందులు ఏమైనా ఇస్తారా? సార్ మేము ఇక్కడ ఉండి 40 సంవత్సరాలు పైబడి ఉన్నాం సార్. అయితే మాకు ఇక్కడ ఇలాగ ఉండడానికి కారణము మాకు అనేది రోడ్డు సౌకర్యం అనేది లేదు, అలాగే కరెంటు సౌకర్యం అనేది లేదు. మేము ఇక్కడ ఎన్నో ఇబ్బందులుగా ఉన్నాము. రాత్రిపూట కరెంట్ లేకుండా పాములు అలాగే అనేటువంటి జీవులు వచ్చి మా మీద దాడి చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ నర్సుల విషయానికి వస్తే వారు కూడా ఎప్పుడూ నెలకు ఒకసారి 2-3 నెలలకు ఒకసారి వస్తారండి. వారు బాగులేదామన్నా సరే కానీ వాళ్ళు చూసి ఒక 2 టాబ్లెట్స్ ఇచ్చి పోతారండి. ఆ తర్వాత మేము కూడా వాళ్ళకి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము. అయినా సరే కానీ వాళ్ళు కూడా వస్తూనే ఉంటామనేసి పైన రిపోర్ట్ అయితే ఇస్తారండి. అయితే మాకు మొత్తానికైతే కరెంటు లేదు, మొత్తానికి రోడ్డు సదుపాయం అనేది కల్పిస్తే బాగుండండి. అయితే మన పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం అనేక అరకు ప్రాంతంలోనూ, పాడేరు ప్రాంతంలోనూ తిరుగుతూ ఇలాంటి ప్రాంతాల్లోనూ డెవలప్మెంట్ చేస్తున్నారండి. అలాగే మా గ్రామాన్ని కూడా, మా పరిధిలో రాజవొమ్మంగి మండలం మా పరిధికి వచ్చి కూడా మా యొక్క గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వం వారిని కోరుతున్నామండి. ఇప్పటికైనా నేతలు, అధికారులు కోదు గిరిజనుల జీవితాలను మారుస్తారని ఆశిద్దాం.